వెల్కమ్ టు హాలీస్ వెల్. ఈ రోజు అయితేనండి నేను మీ ముందుకి ఒక మంచి స్నాక్స్ తోటి అయితే వచ్చానన్నమాట. ఈరోజు అరటికాయతోటి నేను వడలు అయితే వేస్తానండి. ముందుగా అయితే పచ్చంటికాయలు తీసుకోవాలండి. వీటిలో ఏంటంటే తొక్కతోటే ఉడికించేయాలన్నమాట. అంటికాయలను అయితే ఇప్పుడు స్టవ్ మీద పెడతాను. వాటర్ మునిగి వరకు అయితే పోసుకున్నాను. అంటికాయలు అయితే ఉడికిపోయినాయి. ఇదిగోండి ఇలా గుచ్చగానే పుచ్చుకున్నాయి కదా, బాగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పై ఉన్న స్కిన్ అంతా కూడా తీసేయాలి. ఇదిగోండి మనం ఉడకబెట్టుకున్న పచ్చి అంటికాయలను అయితే ఇలా తొక్క తీసేసుకుంటున్నాము. ఇలా తొక్క తీసేసుకోనండి. వేడిగా ఉన్నాయి, లేకపోతే మనం చేతితోటే ఇలాగా నలిపేసుకోవచ్చండి. ఇంకా అందుకని ఇది ఉంది కదా నా దగ్గర, దీంతో ఇలాగా మెత్తగా చిదివేసుకుంటున్నాను. ఇంకా మనం బాగా మెత్తగా చేసుకోవాలి. ఇది అంటే వేడిగా ఉంది కదా. ఇందులోకి అయితేనండి వరిపిండి వేస్తున్నాను నేను. వరిపిండి మనం చూసుకుని వేసుకుంటామేనండి. అంటే నేను 2 పచ్చంటికాయలు వరకే కదా చేస్తున్నాను. మీరైతే ఇంకా ఎక్కువ ఏదన్నా ఎక్కువ అంటికాయలు చేసుకునేలా ఉంటే అలా చేసుకోండి. ఇదిగోండి ఉప్పు కూడా వేస్తున్నాను, చూసుకొని మళ్ళీ వేసుకుందాం. అలాగే జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలునండి వేసుకుంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇంకా వేస్తలేదండి, ఓన్లీ ఇవే వేస్తున్నాను. కరివేపాకు, ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కదా, అందుకనేసండి మనం వాటర్ పోయకుండానే ఒకసారి మనం బాగా ఇలా కలిపేసుకుందాం. తర్వాత చూసుకోనండి కొద్దిగా వాటర్ అయితే పోసుకోవచ్చు. వాటర్ పోస్తున్నానండి. మనం కారం ఏంటంటే పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇంకా కారం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కొని వేసుకోవచ్చండి. ఇది ఇలా కలుపుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది. వడలు కూడా చాలా బాగుంటాయండి. నేనైతే ఇలా ముద్దగా చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఒక కవర్ తీసుకొని మనం వడల్లాగా చేసుకోవాలి. ఇదిగోండి మనం ఇలా ఒత్తుకోవాలి. ఇవి అయితే వేస్తున్నాను. కారం ఉప్పు కూడా సరిపోయిందండి మాకు. మనకు కవర్ అవసరం కూడా లేదండి, మనం మామూలుగా చేతితో కూడా ఇలా ఒత్తేసుకుని వేసేసుకోవచ్చు. కమ్మగా అయితే బాగుంటాయి అనమాట. నిల్వ కూడా ఉంటాయండి, ఒక 2 రోజులు అయితే నిల్వ కూడా ఉంటాయి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇవి పెట్టుకుంటే వాళ్ళు తింటారనమాట అండి. బాగుంటాయి తినడానికి కూడా. ఈ రోజండి మేము ఉపనయనానికి అయితే వెళ్ళామండి. మాకు ఇక్కడ మా ఊళ్ళోనే రామాలయం ఉంది. ఆ రామాలయంలో పంతులు గారు అబ్బాయి అనమాట అండి ఉపనయనం అయితే చేశారనమాట. భోజనాలు కూడా పిలిచారండి. ఉదయం 10 గంటలకైతే మొదలైంది. ఉపనయనం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నానండి నేను. అంటే ఏంటంటే పిల్లలకి ఒక 13-12 సంవత్సరాల్లో ఉపనయనం అన్నది చేస్తారండి. వాళ్ళకి గుడిలో ఏమిటంటే అర్హత వచ్చినట్టు అనమాట అండి. శతకోపం, అలాగే దేవుడికి అర్చన చేయడం అని ఏముంటాయి కదండి, వాటికి ఏంటంటే అర్హత పొందినట్టు అని చెప్పేసండి అలా చేస్తారనమాట. చాలా బాగా జరిగిందండి. మాకు వాళ్ళు స్వయంగా పంతులు గారండి మా ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి అలాగే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారండి. పిలవడానికి వచ్చినప్పుడే గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. బాగుందండి. అలాగే ఈరోజు భోజనాలు కూడా చాలా బాగా పెట్టారండి. బాగా అంటే ఇది అందరూ అనుకుంటారు బాగా పెట్టకపోతే అని అనుకుంటారు, కానీ అంటే బ్రాహ్మణ భోజనాలు అనేవండి ఒక స్పెషల్ గా ఉంటాయి కదా. అన్ని రకాలు పెట్టారండి. కానీ ఏంటంటే పచ్చని ఆకేసండి, సిట్టింగ్ ఏర్పాటు చేసండి, చాలా బాగా పెట్టారండి. మళ్ళీ ఒకసారి బూరి గారి ప్రసాదం అన్ని వడ్డించేసిన మళ్ళీ 2వ ట్రిప్ కూడానండి అదే విధంగా వచ్చి మళ్ళీ స్వయంగా పంతులు గారు కూడా హోమం జరుగుతున్నా మళ్ళీ అక్కడ నుంచి లేచి వచ్చండి. ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన పలకరించుకుంటూ తినండి అమ్మా అంటూ కూడా చాలా ఆప్యాయంగా అయితే పలకరించుకుంటూ వచ్చారండి. ఈ రోజుల్లో అది బాగా తక్కువైపోతుంది కదండి, కానీ చాలా బాగా జరిగిందండి. అలాగే లాస్ట్ లో కిల్లీలు ఇస్తారు కదా, ఈ కిల్లీలు అయితే ఇంకా నాకు అప్పటికే కడుపు నిండిపోయింది. ఇంటికైతే తీసుకొచ్చామండి మా అబ్బాయి నేను కూడాను. ఇప్పుడైతే వేసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను అంటేనండి, నేనైతే ఎప్పుడు బ్రాహ్మలో వాటికి ఎప్పుడు వెళ్ళలేదండి.
మళ్ళీ పెళ్లిళ్ళు పేరంటారని మిర్చిల ఫంక్షన్ అలాంటి వాటికి వెళ్ళాను తప్పి ఈ బ్రాహ్మలో భోజనాలు అనేదండి నేను అయితే అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు, అంత గొప్పగా అయితే పెట్టారనమాట. చాలా బాగా జరిగినాయండి. ఒక వరుస క్రమ పద్ధతులు అయితే జరిగినాయి అనమాట అండి. వాళ్ళ ఆచారం వాళ్ళ అన్ని కూడా చాలా బాగున్నాయండి. చాలా బాగా జరిగింది. సరే అండి, అయితేనండి చూద్దాం మనం. మీకండి ఈ వీడియోలోనే ఉపనయనం అన్నదైతే కొద్దిగానే వస్తుందండి. ఎందుకంటే అడగలేదండి, మనం అడగకుండా మనం తీయకూడదు కదా వీడియో, వాళ్ళకి ఇష్టమో లేదని చెప్పేసి ఏదో కొద్దిగా మట్టిగానే తీసానమాట అండి. అనమాట వేగిపోయి కలర్ కూడా మారినాయి కదా. ఇప్పుడైతే మనం తీసేసుకుందాం. ఇలా అన్ని వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. పచ్చి అంటికాయ వడలైతే రెడీ అయిపోయినాయండి. ఇట్లా చెక్కలు కూడా అని కూడా అనవచ్చు అనమాట. ఇదిగోండి చాలా బాగా వచ్చినాయి. ఒకసారి మీకు నేను చూపిస్తాను ఎలా వచ్చినాయో. చూడండి వేడిగా ఉన్నాయి. ఇదిగోండి లోపలైతే చూసారా ఎలా ఉడికిందో అని. ఒకటి తిని చూపిస్తాను. కరకల్లాడుతూ చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు అంటారు మనం పచ్చడికి కలిపాం కదా, అదైతే బాగా తెలుస్తుంది అనమాట. చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. ఇదిగోండి చాలా బాగున్నాయి. కాలిపోతుంది కానీ ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.